ఇలా అడిగా బాగుంది. వెదర్ డీప్ ఫ్రీజ్ టెంపరేచర్లో ఉంది. టెర్రస్ అంతా జాస్మిన్ స్ప్రే చేసినట్లు మైల్డ్గా ఉంది. 1500 స్క్వేర్ యార్డ్స్ ఉన్న టెర్రస్ మీద అలోన్గా వసు, ఓన్లీ వన్. ఈ గాలికి ఇంకేం పనిలేనట్టు నా చుట్టూ చేరి నా డ్రెస్ మొత్తం లాగేస్తుంది. సడన్గా పవర్ కట్, థండర్ సౌండ్, హెవీ రెయిన్. ఓహో, హోల్డెన్ నీ ఇమాజినేషన్ చాలా వైల్డ్గా ఉంది. ఐ లైక్ వైల్డ్. హలో, మరీ ఇంత వైల్డ్ తట్టుకోలేం. వెళ్ళు, రూమ్లోకి వెళ్ళి బెడ్షీట్ కప్పుకొని పడుకో. ఈ రూమ్కి నీ దగ్గర ఉంది. సో నవ్ యూ స్టార్ట్ అండ్ కమ్ హియర్, ఇన్సర్ట్ ద కీ ఇంటు ద హోల్. ఇట్స్ టూ మచ్. నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి యూ కాన్ కంట్రోల్. అయితే వచ్చేసాయి. ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. వసు వసు ఏంట్రా వసు వసు? ఏదో చెప్తూ సడన్గా సైలెంట్ అయిపోయావు. ఏం చెప్పాను? ఇద్దరం కలిసి ఒకే బెడ్ మీద రాత్రంతా. ఇక్కడి నుంచి ఏం చేస్తావు? నువ్వే చెప్పాలి. నువ్వు పెద్ద సైకోవి. వామ్మో, నన్ను నిద్రపోనికొని చేస్తున్నావు. నీకు ఆ ఛాన్స్ ఇవ్వను. నేను ఫోన్ పెట్టేస్తున్నా. ఏంటి? ఏమన్నావు? పెట్టేస్తున్నా. ఏం పెడతావు? చెప్పు, ఏం పెడతావురా? ఏం పెడతావు? పెట్టు 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 పెట్టు. చపాతీ రెడీ. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్. ఒరే, అన్లిమిటెడ్ కాల్స్ కదా అని సెల్ ఫోను ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కువ వాడకూడదురా. ఎంత అవసరం ఉందో అంతే. జస్ట్ లైక్ బఫే. లంచ్కి వెళ్ళామనుకో 20-25 రకాలు ఉంటాయి. అన్నీ తినచ్చు, ఎంతైనా తినచ్చు. కానీ అన్నీ తినం కదా, ఇది అంతే. అవును, మొన్న ఏదో జాబ్కి అప్లై చేసినావు కదా, ఏమైంది? ఎలక్ట్రో ఎడ్జ్ అని సాఫ్ట్వేర్ కంపెనీ, యూఎస్ఏ వాళ్ళది. శాలరీ ప్యాకేజ్ బాగానే ఉంటుంది. మరి సిచ్యువేషన్ ఎలా ఉంది? మనకు ఫేవర్గానే ఉంది కదా. సర్లే కానీ ఇదిగో, ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినాక 1 వీక్ వెళ్ళి వర్క్ అంతా చూసుకొని ఓకే అనుకున్నాక అప్పుడు ఇక్కడ రిజైన్ చేయాలా. తొందరపడకురా రే. ఇంతకు ఇంటర్వ్యూ ఎప్పుడైనా? మండే. అవసరం లేదు, నీకు ఇష్టమైంది తిను. దీనికి మాత్రం నాదే. ఇది కూడా నాదే. ఏమైంది బాబు? అక్కడ నువ్వు పే చేసావు, దానికి ఏదో రీజన్ చెప్పావు, ఓకే. ఇక్కడ మాత్రం నేనే పే చేస్తాను, లేకుంటే ఐ ఫీల్ గిల్టీ. నువ్వు ఏం చేసిన మనీతో కొనిపు, పాకెట్ మనీతో కాదు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తుంటాను రా. యూటర్న్ తీసుకుంటున్నావేంట్రా? ఈశ్వర్, ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నే రా అడిగేది. ఇటెక్కడికి వెళ్తున్నావు? రాక్షసుడా.
ఏమే నా పాన్ కార్డు ఆధార్ కార్డు కనిపించడం లేదు. ఎక్కడ పెట్టి చచ్చావు? అక్కడే ఉంటాయి చూడండి. ఎక్కడుంది? నీ తలకాయ ఉంది ఇక్కడ. ఎక్కడ పెట్టినా ఒక్కటి కూడా కనిపించకుండా పోతాయి. వాసు ఏం టెన్షన్? వీడెవడు? హలో వాడు వాష్రూమ్. అన్నయ్య వాష్రూమ్లో ఉన్నాడు, వచ్చాక కాల్ చేయమంటాను. నో ప్రాబ్లం, ఐమ్ వెయిటింగ్. అలాగేనండి. హలో హలో హలో. అవును, డిస్ప్లే మీద వాసు అని రాసుంది. వాయిస్ ఏంటి అమ్మాయిలా ఉంది? మై నేమ్ ఇస్ వసుంధరా. సింప్లీ కాల్ మీ వసు. మీరు గర్ల్ ఫ్రెండ్ కాదు, ప్రస్తుతానికి కొలీగ్. బాయ్. వసుంధర ఫోన్ చేసింది. తను వెయిట్ చేస్తుందంట. నిన్ను చెప్పు. ఏం చెప్పాలి? ఇది మరీ బాగుంది. ఫోన్ చేసింది నువ్వే కదా? నువ్వు ఫోన్ చేసావు, నేను లిఫ్ట్ చేశాను. వసు, ఏమైంది? హాయ్ హాయ్. హే హాయ్. ఏ హాయ్. హలో హాయ్. మీరు నలుగురే వచ్చారు, ప్రశాంత్ వాళ్ళు ఏమైపోయారు? కంప్లీట్ బ్రేకప్? 1 year కాలేదు కదే, అప్పుడే బోర్ కొట్టిందా? మరి టైం లేదు, పాడు లేదు. పిచ్చి పిచ్చి స్టేటస్లు, వాట్సాప్లో మెసేజ్లు, వీడియో కాల్స్. సోది చిరాక్ దెంగుద్ది. ముందు దీనమ్మ దీన్ని పగలు దెంగితే పోద్ది. 1 second. ఏందిరా నీ బాధ? ఊరికే ఫోన్ చేస్తావు. హోటల్ చూసావా? ఏంది అసలు నీ బాధ ఏంది? చెప్పు. అదే ఆ రోజు చెప్పు. బుక్ చేయి. ఉన్నా, నేను ఫ్రెండ్స్తో ఉన్నా. పార్టీ ఉందని వచ్చిన. ఏంటైతే ఇప్పుడు నేను నీ లొల్లేంది? ఇప్పుడు చూసిన ఏదో సోది నీతో. ఎప్పుడు ఇంత ఖాళీగా ఉన్నప్పుడు పిలవు. లేట్ అవుతుంది వచ్చేసరికి. నైస్ జోక్. చలో. హే రక్షిత. హే హాయ్. చెప్తున్నా కదా అందరూ. హాయ్ రా. హాయ్ రా. హలో. హాయ్ 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 హాయ్. హాయ్ రామా. హాయ్ రామా. లేట్ హాయ్. అయింది. ఎంతసేపు ఏం చేశారు? సరే హాట్ కూల్ హాయ్. అన్ని అరేంజ్ చేశా. ఫుల్ ఎంజాయ్. నో కాంప్రమైజ్. మాతో మాట్లాడవా? ఏ రాయ్. ఏంటి? హాయ్. హాయ్ బాయ్. జోక్ అంతేనా? గిఫ్ట్ ఎలా ఉంది? మొన్న ఇచ్చిన గిఫ్ట్ అలా అనకు. అందుకే చిన్న పార్టీ. గిఫ్ట్ నచ్చలేదు. మొన్న బాగున్నాను కదా. ఇన్నిసార్లు మాట మార్చదు తెలుసా? ఏ ఈశ్వర్, ఏంట్రా ఇది గలీజ్గా? ప్యాంట్ వేసుకోరా. ఏంట్రా మామ అది? ఏం చూస్తున్నారా ఇక్కడ? మీరు మాట్లాడుకోండిరా. అరే మాట్లాడుకోండి. నేను చేసిన గలీజ్ కాదు, మీరు చేసిందే గలీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చాంరా మనం? రక్షిత యుఎస్ఏ దొబ్బేస్తుంది. సో ఈ బ్యూటిఫుల్ ఈవినింగ్ తనతో గెట్ టుగెదర్. ఆ ఫీల్ని తన హార్ట్ ఫుల్గా ఫిల్ చేసుకొని అమెరికా వెళ్ళినా మనందరినీ మిస్ అవ్వకూడదనే ఫీలింగ్ కోసం ఇన్ని అరేంజ్మెంట్స్ చేసింది. లవ్ యు రా మామ. అందరికంటే నీ గోల్ ఎక్కువైపోయిందే. రైట్ హ్యాండ్లో ఫోన్ పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్తో హాయ్ అని ఊపుతూ ఉంటావు. నాకు హగ్గిస్తావు, వాడెవడితోనో ఫోన్లో మాట్లాడతావు. అటు పరిగెడతావు, ఇటు పరిగెడతావు, 1 second అంటావు, వాగుతూనే ఉంటావు. నీ పలకరింపులో అఫెక్షన్ కంటే టెన్షన్ ఎక్కువ ఉంది. ఆర్టిఫిషియల్గా ఉందిరా. ప్లీజ్ చేంజ్ ద అట్మాస్ఫియర్. సారీ రా మామ. ముందు ప్యాంట్ వేసుకోరా ఎదవా, దిష్టి తగులుతుంది. రే అది కూడా తీసేరా, ఒక పని అయిపోతే. మామా, నువ్వు చెప్పింది 100% కరెక్ట్ రా. ఇప్పటి నుంచి నో ఫోన్స్. లెట్స్ ఎంజాయ్ ది పార్టీ.
పంచర్ ఏమా ఏమైంది? పంచర్ అయిందండి. చెత్త నా కొడుకులు బీర్లు తాగి రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు. ఈ రోడ్డు మీద వెళ్తుంటే ఎన్నోసార్లు నా ఆటోకి పంక్చర్ అయింది. అందుకే నేను ఇలా రాకుండా ఆ చుట్టూ తిరిగి వస్తుంటాను. ఒక్క నిమిషం అమ్మా. రేపు బాల్ నా కొడక రారా. రే బండి నెట్టుకుంటూ వెళ్ళి అవతల వీధిలో ఉన్న పంచర్ షాప్కి వచ్చాయి. అన్నా టైం ఎంత అయిందన్నా? ఈ పాటికి మూసేసి ఉంటాడు. ఏ ముసుకోబే, ఆడి కొంప పక్కనే, పిలిస్తే వస్తాడు. ఆడపిల్లరా. ఏమ్మా నువ్వు పద, బండి ఎక్కు. థ్యాంక్ యూ భయ్యా. రే నువ్వు బండి జాగ్రత్తగా తీసుకొచ్చే. సరే అన్న. నువ్వు పదమ్మా, పదమ్మా. నువ్వు పోనీరా. విక్కీ వీడేదైనా కొంచెం కొంచెమే పూర్తి చేస్తాడు. ఈశ్వర్ వీడు ఇంత కూడా విడిచిపెట్టడు. ఖాళీ చేయి. ఓకే సార్. ఏ కుమార్. నమస్తే సార్. తీసేయి. గట్లనే సార్. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? నమస్తే మొత్తం ఖాళీ చేయండి. అది ఇస్తా సార్. లోపల పెట్టు. అట్నే సార్. పెద్దయ్యాక మీరు కూడా ఇలాగే పోలీస్ ఆఫీసర్ అయ్యి పుయ్ 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 అని సైరన్ చేస్తుంటే అందరూ భయపడి పారిపోతారు. నేను మాత్రం ఐస్ క్రీమ్ బండి దగ్గర ఐస్ క్రీమ్ తింటూ ఉంటాను. అప్పుడు మీరు నన్ను చూసి హాయ్ నివేద, నువ్వేంటి ఇక్కడ? పర్లేదు పర్లేదు, నిదానంగానే తిను అంటే ఎంత సూపర్ గా ఉంటుందో తెలుసా? నివేద డెఫినెట్ గా పోలీస్ ఆఫీసర్ అయి పెద్ద మోటార్ బైక్ మీద వచ్చి అందరినీ అరిచి నీతో మాత్రం నవ్వుతూ మాట్లాడరే. నీకు ఓకే కదరా? చాచా నాకు ఆ యూనిఫామ్ నచ్చదు, ఆ సౌండ్ నచ్చదు. కావాలంటే మంచి కలర్ఫుల్ డ్రెస్ వేసుకొని అంతకన్నా పెద్ద మోటార్ బైక్ మీద నేను ఎక్కించుకొని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తా. పొర తింగరోడా, నీకు అసలు ఇది ఉండదే? నువ్వే తింగరదానివి, నీకే ఇక్కడేం లేదు. ఇచ్చుడు, ఇది నాదే, ఎప్పుడు నా దగ్గరే ఉంటుంది. మా అన్నయ్య కొత్త ఫోన్ కొనుక్కున్నాడు, ఇది నాకు ఇచ్చేశాడు. బాగుంది కదా? ఏంటే నా దగ్గర ఇలాంటి ఫోన్లు 3 ఉన్నాయి. నేనే వాడను, ఎందుకంటే అవి కాన్సన్ట్రేషన్ దొబ్బెడతాయి. పైగా డిస్టర్బెన్స్. ఇంటర్లో ర్యాంక్ కొట్టేంత వరకు నేను ఫోనే ముట్టుకోను. అబ్బా చా, 3 ఫోన్లు ఉన్నాయి గానీ వాడవా? చీపురు కట్టు తిరిగేసి కొడతా. నీ గురించి నాకు తెలుసురా. కుళ్ళురా నీకు. విక్కీ రారా, మనం సెల్ఫీ దిగుదాం. డబ్బా ఫోన్కే తెగ ఊపుకుంటున్నావు. నా దగ్గర ఉన్న ఫోన్కి ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో తెలుసా? చెప్పు తెగుద్ది. మర్యాదగా నా ఫోన్ నాకు ఇచ్చేయి. నేను ఇవ్వను. ఏం చేస్తావే? నా ఫోన్ నాకు ఇచ్చేయి. రేయ్, నా ఫోన్ నాకు ఇచ్చేయి. తీసుకో, అందితే తీసుకో. నువ్వే ఇవ్వురా. ఇవ్వు.
జరిగింది మేడం? మమ్మల్ని చేయదు. నన్ను నేను రక్షించుకున్నాను. ఈ రోజు బిందు షాపింగ్ తీసి చెప్పరా. రే ఏమైపోయావురా? ఫోన్ మార్చి అక్కడ పెట్టుకున్నావా ఏంటి? అవును బే, ఇప్పుడేంటి? నీదంతా పెద్దదా బే? అందరం నైట్ హంట్లోనే ఉన్నాం. మ్యాటర్ ఏంటి అంటే, ఎంటర్ ది డ్రాగన్ సినిమాలో బ్రూస్లీ చెల్లెని ఎవడో రేప్ చేయడానికి ట్రై చేస్తే బ్రూస్లీ వాడి డెలికేట్ పార్ట్ని ఎలా బద్దలు కొడతాడో మన లేడీ బ్రూస్లీ మిస్ నివేద కూడా అదే చేసింది. సో పండగ పరాకాష్ట. వచ్చే తనకెవరా ఫోను? హే బ్రూస్లీ, ఇలా రా. హే గైస్ 1 minute. రే ఎన్నిసార్లు చేయాలరా ఫోన్ నీకు? ఇప్పటికైనా వచ్చి సాగు. లేట్ అయిపోయింది. రమ్మంటుంది పబ్కి రా, టెంపుల్ కి కాదు. ఊహో ఆహా ఏంట్రా ఫోన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు? ప్రాబ్లం ఏంటో చెప్పరా. మామా మాట్లాడరా, ప్రాబ్లం ఏంటి? ఎవడ్రా వాడు? ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఆ ఫోన్లో సొదేందిరా? అర్థం కాలా నీకు? చదువుకోవడం నీకు రాదా? వీడియో క్లాసులు అన్నావు, ఆ క్లాసులు అన్నావు, ఈ క్లాసులు అన్నావు, నా చేత వేల రూపాయలు కట్టించినావు. ఎప్పుడు చూసినా మళ్ళీ ఆ ఫోనే. ఆ ఫోను పగలగొడితే గాని నువ్వు దారిలోకి రావు. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగుపడవు. మదర్ బోర్డ్ అరవక్ బే, ఇరిటేషన్గా ఉంది. నాన్నరా ఎప్పుడు ఏదో అంటనే ఉంటారు. ఈ టార్చర్ నుంచి బయటపడాలంటే ఐ నీడ్ టు గెట్ ఎ జాబ్. ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ. నేనేదో ఒక జాబ్ చేయాలి, అది ఏదైనా సరే. వాట్ రే, యు ఆర్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్.
సంబంధం లేకుండా ఏదో ఒక జాబ్ ఎలా చేస్తావురా? ఇంట్లో క్షణం ఉండలేకపోతున్నా. షర్ట్ వేసుకున్నా, కాఫీ తాగుతున్నా, టీవీ ముందు కూర్చున్న, బండి స్టార్ట్ చేస్తున్నా, నాన్న వాయిస్ పోస్ట్ అవుతుంది. ఇంకెంతకాలం ఇలా తిరుగుతావని అంటాడు. నీ వయసుకు మీ అమ్మని పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కానీ ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు మాత్రం మా పైన ఇంకా డిపెండ్ అయ్యి ఉన్నావు. చిచ్చి ఒకటే కోలరా. చాలా కష్టంగా ఉందిరా, ఏం చేయాలో తెలియట్లేదు. రే నువ్వు ముందు బయలుదేరా. ఇప్పుడు నీకేం చెప్పినా అర్థం కాదు. నాకు అర్థమైంది. దీనికంతా ఒకటే సొల్యూషన్. నేను మనీ అని చేయాలి. జాబ్ ఏదైనా సరే, నథింగ్. లేదంటే ఈ ఇల్లు ఊరు అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. అరే ఎల్కే బాల్, నాన్నకు తిట్టే రైట్ ఉందిరా. తిడతారు, పడాలంతే. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకోకూడదు. లైఫ్ బే డబ్బే సంపాదించాలనుకుంటే చాలా దారులు ఉన్నాయి. బిజినెస్లు అవి ఇవి చాలా ఉన్నాయి. అవకాశాలు ఎప్పుడు సమస్యల రూపంలోనే వస్తాయి. వాటిని ఫేస్ చేస్తేనే సక్సెస్ రీచ్ అవుతాం. రేయ్, నువ్వు ఇప్పుడు చేస్తుంది ఎలా ఉందంటే ఒక అమ్మాయిని లవ్ చేసి ఇంకో అమ్మాయిని ఫక్ చేస్తున్నట్టుంది. ప్రాస్టిట్యూషన్. ఆర్ యు డూయింగ్ దట్? మెంటల్. డూ సపోర్ట్, డోంట్ హర్ట్. అదేదో నువ్వే చెయ్యి. హాయ్ రా మామా. హాయ్ రే మామా, ప్రాబ్లమ్స్ అంటూ అందరికీ ఉంటాయిరా. ఫస్ట్ యూ కమ్ హియర్, విల్ డిస్కస్. ఓకేనా? రేయ్ మళ్ళీ మొదలు పెట్టావా? ఏరా నేను చెప్పేది ఒక్కటి కూడా వినవా? ఎందుకురా? బాహుబలి లక్షణాలు ఏదీ లేదు కదరా నీ దగ్గర. అమ్మా, రే నీకు ఇష్టమని చికెన్ కర్రీ చేశాను రా. ఓ పట్టు. ఇద్దరం కలిసే పట్టుపడదామమ్మా. కూర్చో. నాకు కొంచెం డల్గా ఉంది నాన్న, నువ్వు తిను. ఏరా భోంచేసావా? చేసినట్టు నటించావా? అప్పుడే వచ్చేసావు. మా ఫ్రెండ్ పెద్ద ప్రొడ్యూసర్ అమ్మా. నీకు మంచి మదర్ క్యారెక్టర్ ఇమ్మంటాను, చేస్తావుగా? ఎలా అమ్మా, మనసులో ఇంత బాధ పెట్టుకొని ఇలా? సారీ అమ్మా, సారీ. ఓకే అమ్మా, నేను పెళ్లి చేసుకుంటా. అమ్మని చూడు, నీకు ఓకే అంటే నాకు ఓకే. నా కోడలు నివేద. మళ్ళీ ఏంట్రా అమ్మాయిని చూడమంటున్నావు? పళ్ళు రాలగొడతాను ఇంకోసారి మాట్లాడావంటే. ఎవరో అన్నోన్ పర్సన్ తను చనిపోయిందంటే విన్నాం, నువ్వు చూసావా? అది అబద్ధం. మనసు చెప్తుందిరా తను బ్రతికే ఉందని. మనసు మోసం చేయదు, తప్పకుండా వస్తుంది. తను వెయిట్ చేయి, తప్పకుండా వస్తుంది.
ప్రేమ పవిత్రమైనది. వెయిట్ చెయ్యి, తను వస్తుంది.